శనివారం వచ్చిందంటే బిగ్ బాస్ హౌస్లో కింగ్ నాగార్జున ఎంట్రీ ఉండటంతో ఆయన వచ్చి ఎవరికి క్లాస్ పీకుతారో అని ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఈ వారం నాగార్జున మైండ్ బ్లాక్ సాంగ్కి స్టెప్పులు వేస్తూ అదిరిపోయే ఎంట్రీ ఇచ్చారు. ఇక అవినాష్ తన గురించి తాను చెప్పుకుంటూ నేను ఆడిన అన్ని టాస్క్లలో ఫన్ జనరేట్ అయ్యేలా చేశా అంటూ చెప్పుకొచ్చాడు. పప్పు రుబ్బు దోశ కాల్చు. తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు వారి ప్రమోషన్స్ లో భాగంగా ఇంటి సభ్యులకు దోశ మేకింగ్ కాంపిటీషన్ జరిగింది. ఈ కాంపిటీషన్ లో అమ్మ రాజశేఖర్ 15 దోశలు, లాసియా టీం 12 దోశలు వేయడంతో మాస్టర్ టీం విన్ అయింది. అయితే ఈ కాంపిటీషన్ లో మాస్టర్ కి ఆపోజిట్ టీంలో ఉన్న సోహెల్ పొరపాటున మాస్టర్ వేసిన దోశల బౌల్ ని టచ్ చేయడంతో కోపంతో ఊగిపోయాడు అమ్మ రాజశేఖర్. సోహెల్ ని దొంగ అంటూ ఆవేశంతో ఊగిపోయాడు. అయితే సోహెల్ తన శైలికి విరుద్ధంగా చాలా కూల్గా ఉన్నాడు. అయితే మాస్టర్ అలా అరవాల్సిన అవసరం లేదు. ఆటను ఆటలా ఆడాలి, పెద్ద పెద్ద మాటలు మాట్లాడకూడదు, ఆయన పెద్ద పుడింగే అనుకుంటున్నారా అని నోయల్ దగ్గర ఫీల్ అయ్యాడు. ఆ తర్వాత మాస్టర్తో డిస్కస్ చేసి మీరు ఓవర్గా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు అంటూ గట్టిగానే చెప్పాడు. ఇలాంటి మైండ్ సెట్లతో నేను ఆడలేకపోతున్నాను, యాక్షన్కి రియాక్షన్ ఇస్తే పర్లేదు కానీ క్యారెక్టర్ గురించి చెడ్డగా మాట్లాడితే నాకు నచ్చడం లేదు అంటూ అఖిల్ దగ్గర బాధపడ్డాడు. అయితే మీరు కూడా ఇలా మాట్లాడడం తప్పు మాస్టర్, హట్ అవుతారు కదా అని అమ్మతో అనడంతో తప్పు చేసినప్పుడు హట్ అవ్వాలి అంటూ సోహెల్ ముందే తనని తాను సమర్థించుకున్నారు. ఇంటి సభ్యులకు నాగార్జున క్లాస్, నోయల్తో స్టార్ట్. హౌస్ కి 2 సార్లు కెప్టెన్ అయిన నోయల్ ని కెప్టెన్ సంగతి సరే, రేసర్ ఆఫ్ ది హౌస్ టాస్క్ లో ఎందుకు డ్రాప్ అయ్యావు అని అడగడంతో కుమార్ సాయి సరిగా చేయలేదు అని చెప్పాడు. సరే కుమార్ సాయి సరిగా చేయలేకపోతే నువ్వెందుకు తప్పుకున్నావు? నువ్వు తప్పుకున్నందుకు అవినాష్ ఆడాడు. ఛాన్స్ వచ్చినప్పుడు చివరి వరకు ఆడు, పక్క వాళ్ళ గొడవ నీకు అనవసరం, రియల్ నోయల్ ని బయటకు తీసుకురా అని సలహా ఇచ్చాడు నాగార్జున. ఇక గత వారం రోజులుగా కోపాన్ని కంట్రోల్ చేసుకుని ఆట ఆడిన సోహెల్ ని అభినందించారు నాగార్జున. కానీ నువ్వు చెప్పాల్సిన విషయం చెప్పు, అరవకుండా చెప్పు, ఫ్రస్ట్రేషన్ తో ఏడవకు, అయినా ఒక కామెడీ పీస్ అరిస్తే ఏడుస్తావా అని పంచ్ వేశారు నాగార్జున. ఇక హర్యానా కూడా సోహెల్ పై అరవడంతో అతను సైలెంట్ గా ఉంటే నువ్వు అరుస్తావా, పొగరంటావా అంటూ క్లాస్ పీకారు నాగార్జున. అతనికి ఇప్పుడు కూడా సారీ చెప్పాలని లేదా అని అడిగితే నేను సారీ అయితే చెప్పను సార్, అతను ఫ్రెండ్, కానీ అతను నన్ను అర్థం చేసుకోవడని చెప్పింది. అయితే నిన్ను అర్థం చేసుకోవాలంటే సారీ చెప్పాలి కదా అని నాగార్జున అనడంతో సోహెల్ కి సారీ చెప్పింది హర్యానా. దీంతో ఆ ఇద్దరి మధ్య వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టారు నాగార్జున. ఇక అవినాష్ గురించి మాట్లాడిన నాగార్జున, నీకు మోస్ట్ ఎంటర్టైనింగ్ పర్సన్ ఆఫ్ ది హౌస్ అనే బిరుదు ఇచ్చాం, కానీ నీ కోపం కామెడీనా సీరియసా అని అడిగారు. దీంతో దివి అఖిల్ ఆట సరిగా ఆడలేదని, సంచాలకుడిగా సోహెల్ సరిగా చేయలేదని చెప్పడంతో అతని సంచాలకుడు అతని మాట ఫైనల్, నువ్వు అరవాల్సిన అవసరం లేదని అవినాష్కి క్లాస్ పీకారు నాగ్. గత వారం రోజులుగా ఒకే డ్రెస్ లో ఉంటున్న మోనల్ కి విముక్తి కల్పించే డీల్ ఇచ్చారు నాగార్జున. ఆమె డ్రెస్ వేరే వాళ్ళు వేసుకుంటే మోనల్ డ్రెస్ చేంజ్ చేసుకోవచ్చని ఆ డీల్ కి ఎవరైనా ముందుకు వస్తారా అని అడగడంతో హర్యానా అవినాష్ లు ముందుకొచ్చారు. ఇక రెండో డీల్లో భాగంగా హాఫ్ షేప్ చేసుకుంటే వచ్చే వారం నామినేషన్స్ నుంచి సేవ్ కావచ్చని, లేదంటే మీకు ఇష్టమైన వాళ్ళను సేవ్ చేయొచ్చని డీల్ ఇచ్చారు నాగార్జున. అయితే నేను సిద్ధం అంటూ ముందుకు వచ్చారు రాజశేఖర్ మాస్టర్. ఆలోచించుకొని నిర్ణయం చెప్పండి, పూర్తి షేవ్ కాదు అరగుండు అంటూ నాగార్జున చెప్పడంతో నేను ఆల్రెడీ డిసైడ్ అయ్యా, హాఫ్ షేప్ చేయించుకుంటా అని చెప్పాడు అమ్మ రాజశేఖర్. అయితే రాజశేఖర్ మాస్టర్ సగం గుండు చేయించుకోవడానికి సిద్ధం కావడంతో ఇంటి సభ్యులు తెగ ఫీల్ అయ్యారు. లైఫ్లో ఎంతో పోయింది, ఇది లెక్క కాదు, ఏదో గ్రేట్ అనిపించుకోవాలని కాదు, దేవుడికి ఇచ్చానని అనుకుంటా అంటూ ఫీల్ అయ్యారు మాస్టర్. అయితే మాస్టర్ని అభినందించారు నాగార్జున. కళలకు రూపం నటరాజు, ఆయన రూపం అర్ధనాథీశ్వర రూపం, ఆయన్ని తలుచుకోండి, మీరు గొప్ప త్యాగం చేశారన్నారు. అయితే మాస్టర్ని చూసి ఎమోషనల్ అయిన దివిని చూసి డిస్టర్బ్ అయినట్టున్నావు అని నాగార్జున అనడంతో హాఫ్ షేవ్ అంటే మిస్టేక్ లా అనిపిస్తుంది, పూర్తిగా గుండు చేసుకుంటే పర్లేదు కానీ హాఫ్ అంటే రైట్ కాదంటూ తన అభిప్రాయాన్ని చెప్పింది. అయితే మాస్టర్ గుండు కొట్టించుకోవడంతో చాలా ఎదిగిపోయారు అంటూ నాగార్జున ఎవరికి అంతు చిక్కని లాజిక్ చెప్పారు.
ఈ వారం నామినేషన్స్ లో ఉన్న 9 మందిలో మొదటిగా లాస్యను సేవ్ చేశారు నాగార్జున. ఆ తర్వాత రెండో కంటెస్టెంట్ గా నోయల్ ని సేవ్ చేశారు. ఇక హౌస్ కి కెప్టెన్ గా ఉన్న నోయల్ ని నీకు సేవ్ చేసే అధికారం ఇస్తే ఎవరిని సేవ్ చేస్తావు అని నాగ్ అడగడంతో హారిక పేరు చెప్పాడు. ఆ తర్వాత నోయల్ ని స్విమ్మింగ్ పూల్ లోకి దూకి ఒక కాయిన్ ని తేవాలని, ఆ కాయిన్ పై ఎవరి బొమ్మ అయితే ఉంటుందో వాళ్ళే సేవ్ అయినట్టు అని నాగార్జున చెప్పారు. ఇక నోయల్ వెళ్లి స్విమ్మింగ్ పూల్ లోకి దూకి కాయిన్ తీసుకొచ్చాడు. అయితే ఆ కాయిన్ పై హారిక ఫోటో ఉండటంతో ఈ వారం నామినేషన్స్ నుంచి సేవ్ అయింది హారిక. మొత్తంగా 6వ వారం నామినేషన్స్ లో ఉన్న 9 మందిలో నోయల్, హారిక, లాస్యలు సేవ్ అయ్యారు. మిగిలిన వారు ఇంకా నామినేషన్స్ లోనే ఉండటంతో వీరిలో ఒకరు ఎలిమినేట్ కాబోతున్నారు. అయితే రాజశేఖర్ మాస్టర్ అర్ధగుండు కొట్టించుకున్నందుకు త్యాగం అది ఇది అని తెగ పొగిడేశారు నాగార్జున. అయితే చివర్లో మీరు సెల్ఫ్ సేవ్ అవుతారా లేక ఎవరినైనా సేవ్ చేస్తారా అని నాగార్జున అమ్మ రాజశేఖర్ని అడగ్గా, దీంతో వచ్చే వారం ఎలిమినేషన్ నుంచి అమ్మ రాజశేఖర్ సేవ్ అయ్యారు హాఫ్ షేప్ చేసుకోవడం ద్వారా. ఇవి శనివారం నాటి ఎపిసోడ్ హైలైట్స్. మరిన్ని హైలైట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి సమయం తెలుగు. 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 ప్లీజ్ సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్ 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 చేయాలి, గంట మీద ఒత్తాలి.